నమస్తే అండి, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ టమాటో కుర్మా అండి. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు ఏం లేనప్పుడు టమాటాలు ఉల్లిపాయలు ఒకటే ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. టమాటో కుర్మా చాలా బాగుంటుంది. ఈ టమాటో కుర్మా వచ్చి చపాతీ, రైసు, రోటీ ఎందులోకైనా బాగుంటుందండి. తర్వాత పలావ్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మసాలాస్ చేస్తాం కదా, గుత్తొంకాయ లాగా ఉంటుంది. కాకపోతే మనం టమాటాలని గుత్తిగా కొయ్యము, అదే ప్రాసెస్లో చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఈ వీడియో చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మీకు నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. అలాగే బెల్ క్లిక్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే కర్రీ విధానం చూసేద్దాం. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఒక గుప్పెడు ఉంటే సరిపోతాయండి. దోరగా వేయించుకోవాలి. అందులోనే మనం 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గసాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. తర్వాత ఇందులో కొన్ని ముక్కలండి, ఒక 4-5 ముక్కలు కొబ్బరి వేసుకోవాలి. అది ఎండు కొబ్బరినండి వేసుకొని వేగిన తర్వాత పక్కన తీసుకోవాలి. తర్వాత వీటినంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మసాలా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టమాటాలు, ఒక 4 టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలి. మిగతా 4 టమాటాలని ఇలా పూర్తిగా వేసేయాలి. మొత్తం అన్ని టమాటాలు పూర్తిగా వేసుకోవచ్చు. కాకపోతే మనకు గుజ్జు కోసము కొన్ని టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నాం, కొన్ని టమాటాలు అలానే వేసుకున్నాం అన్నమాట. వీటిని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా మ్యాష్ అయిపోయి ఉంటాయి, అలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు అందులో నానబెట్టుకున్న కాజు, జీడిపప్పు ముక్కలు ఎన్నైనా వేసుకోవచ్చు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను వేస్తున్నాను. నానబెట్టుకున్న ఒక 50 గ్రాములు జీడిపప్పులు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. టమాటాలకి మొత్తం పట్టేలాగా మసాలాని బాగా వేయించుకోవాలి. నూనె తేలే వరకు ఒక 2-3 నిమిషాల సేపు అలా వేయించుకుంటూ ఉండాలి. ఈ మసాలా అలా వేగుతుండగా అందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కారం తగినంత, అంటే 1.5 టేబుల్ స్పూన్ నేను వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 50 ml పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది. కమ్మటి పెరుగు వేసుకోవాలి.
పుల్లగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, అందుకని అది పెరుగు వచ్చి తీయగా ఉండాలి. బాగా కలుపుకోవాలి మొత్తం. ఈ మసాలాలన్నీ కొద్దిసేపు వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్, తర్వాత చిక్కదనాన్ని బట్టి ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. అంతా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 నుంచి 8 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. మూత తీసి అందులో కొద్దిగా పచ్చికరివేపాకు వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే ఈ కూర చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి ఉడికిందని అర్థం. మనం ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఫైనల్గా బాగా కలుపుకుంటే టమాటో కుర్మా రెడీ అండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చపాతీ, రోటీ, రైస్, పుల్కా, పులావ్ ఎందులోకైనా బాగుంటుందండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే కొత్త టేస్ట్తో చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా వచ్చింది. అసలు పులావ్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.